నమస్తే. అధికార కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికార కార్యక్రమంలో బీసీ క్రీడాకారులకు అవమానం అనే చర్చా కార్యక్రమాన్ని నేడు తీసుకోబోతున్నాం. బీసీ క్రీడాకారులకు అవమానం అనే దాని మీద ఈరోజు చర్చలో నిజంగానే బీసీ క్రీడాకారులకు అవమానం జరిగినట్టు తెలుస్తుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు గతంలో క్రికెట్ ప్లేయర్గా ఉన్నటువంటి శివకుమార్ అండర్-19 వరల్డ్ కప్ మన విరాట్ కోహ్లీ నాయకత్వంలో కొట్టుకొచ్చిన వరల్డ్ కప్లో శివకుమార్ ప్రముఖ పాత్రగా ఉన్నాడు. అతను బీసీనే, రజక సామాజిక వర్గానికి చెందినవాడు. నిన్నగాక మొన్న నందిని సౌత్ ఏషియాలో బంగారు పథకాన్ని కొట్టుకొచ్చి అంతకుముందు అనేక నేషనల్ వైడు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో, ఏషియన్ స్థాయిలో బంగారు పథకాలు ఎన్నో కొట్టుకొచ్చినా కూడా ఆమెకు ఆదరణ లేదు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కనీస ఆదరణ లేకపోవడం వల్ల చాలామంది క్రీడాకారులు బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి కానీ బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి వారు కానీ చాలామంది క్రీడాకారులకు అవమానం జరిగినట్టే ఉన్నది. ఇక్కడ ఆధిపత్య అగ్రకులాల వాళ్ళు ఏదైనా ఒక స్పోర్ట్స్లో గెలుచుకొని వస్తే వారికి ఎయిర్పోర్ట్ దాకా ప్రభుత్వం వెళ్ళి ఎదురొడ్డి వారికి అనేక రాయితీలు, అనేకమైనటువంటి జాబులు ఇవన్నీ ఆఫర్లు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు బహుజన క్రీడాకారుల పట్ల ఎందుకు వివక్ష చూపుతుందనే దాని మీద నేడు చర్చా కార్యక్రమం తీసుకోబోతున్నాం. ఈ చర్చలో ముందుగా పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అట్లనే టి చిరంజీవి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తెలంగాణ చైర్మన్గా ఉన్నారు. మనకి జూమ్ ద్వారా పోనుగుపాటి శ్రీనివాస్ గారు, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్, వారు జూమ్ ద్వారా మనకి అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా ముందుగా చిరంజీవి సార్తో స్టార్ట్ చేద్దాం. సార్, ఇక్కడ బీసీలు, బహుజనులు ముఖ్యంగా క్రీడా రంగంలో వాళ్ళకి ఎందుకు అవమానం జరుగుతుంది అంటే ఆధిపత్య అగ్రకులాల క్రీడాకారులకు ఒక న్యాయం, బహుజన బీసీ క్రీడాకారులకు ఒక న్యాయం అన్న సందాగా ఉంది. కాబట్టి దీని మీద ఓవరాల్గా మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉన్నా సార్? ఈ అవమానాన్ని, వివక్షను ఈ క్రీడాకారుల పక్షాన్నే కాదు, అనేక సత్కారాలు పొందినటువంటి సోషల్ స్టేటస్లో ఉన్నటువంటి పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఈ అవార్డు తీసుకున్న వాళ్ళకు కూడా, సేవా పథకాలు తీసుకున్న వాళ్ళకు కూడా ప్రభుత్వాలు సరైనటువంటి అంటే వాళ్ళకి సరైనటువంటి గుర్తింపునివ్వలేకపోతుంది. అదే ఆధిపత్య అగ్రకులాల వాళ్ళు, ఎవరో వినోద్ కుమార్ మామ ఒకసారి ఎప్పుడో కవిత్వం రాసిందని ఆయన చనిపోతే గవర్నమెంట్ లాంఛనాలతోని ఈ ప్రభుత్వం అంత్యక్రియలు చేసింది. అంటే వాళ్ళ దానికి కూడా నోచుకోకుండా వీళ్ళు ఎంతో కష్టపడి త్యాగాలు చేసి చాలా వరకు కుటుంబాలను వదులుకొని అన్ని సేవలు చేసుకుంటా క్రీడారంగంలో అంటే అత్యంత ప్రతిభని కనపరిచి దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపినా కూడా వీళ్ళకి ఎందుకు ఇట్లాంటి అవమానం జరుగుతుందని మీ దృష్టిలో ఇది ఎలా చూడాలి సార్? చాలా మంచి సబ్జెక్ట్ ఈసారి ఎన్నుకున్నారు సార్. ముందుగా మనం మన ఈ అమ్మాయి రజక సోదరి నందినికి మనం శుభాకాంక్షలు చెప్దాం, గోల్డ్ సాధించినందుకు. అయితే గుర్తింపు కోసం ఎదురు చూడకుండా తన పని తాను చేసింది. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉంటాయంటే వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఒక సానియా మిర్జాకి ఇవ్వదలుచుకుంటే ఇస్తారు, లేకపోతే షటిల్ ఛాంపియన్షిప్లో బాగా సాధించిందని చెప్పి సింధుకి ఇస్తారు. ఇలా వివిధ రకాలైనటువంటి మరి ఏదైతే రాజకీయ ప్రాబల్యం ఉన్న కులాలకు సంబంధించిన పిల్లలకైతే ప్రభుత్వాలు వెనువెంటనే గుర్తిస్తూ ఉంటాయి. అదే ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పిల్లల్ని గుర్తించడంలో, వాళ్ళ ప్రతిభని గుర్తించడం కానీ ఏది గుర్తించినా నామమాత్రంగానే గుర్తిస్తూ ఉంటారు. ఈ రోజున నందిని విషయంలో కూడా అదే జరిగింది. మనం ఒక తమిళనాడు గవర్నమెంట్ చూసుకుంటే అక్కడ బహుజనుల పార్టీ, డిఎంకే పాలనలో ఉన్న పార్టీ ఉంది. అక్కడ క్లియర్గా వాళ్ళు క్యాష్ ప్రైజెస్ ఇస్తారు. ఒక పాలసీ ఉంది, ఈ స్పోర్ట్స్మెన్కి క్యాష్ ప్రైజ్ ఇచ్చే పాలసీ అనేది ఉంది. మరి ఇదే పందాలో మన ప్రభుత్వాలు ఎందుకు ఉండవంటే ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా వీళ్ళది ఆలోచన ఎప్పుడూ కూడా రాజకీయ అధికారం చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించవు. మరి ప్రజలు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల గురించి ఏమాత్రం స్పృహ లేకుండా పనిచేయటం వల్లనే ఈ రోజున ఇటువంటి పరిస్థితి దాపురించింది. మరి మనం కనుక చూసుకున్నట్టయితే రజక సామాజిక వర్గం ఈ రోజున ఒక మన తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో వెలమ సామాజిక వర్గం కన్నా 4 గింతలు ఎక్కువ ఉంటుంది. 4 గింతలు ఎక్కువ.
మరి ఎవరన్నా ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఈ మధ్య ఎవరో సారయ్య గారు ఒక ఆయన ఉండేవాడు, షాదినగర్ శంకర్, తర్వాత ఇంకెవరో ఉన్నారు, కానీ పెద్దగా రాజకీయంగా లేరు. అదే మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే అసలు లేరని చెప్పొచ్చు. ఎవరన్నా ఉన్నా కానీ భార్యాభర్తల్లో ఒకళ్ళు ఎవరో రజక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉంటున్నారు, కానీ అసలు సిసలైనటువంటి మరి రజక కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యేలు కూడా లేరు. అక్కడ 2.85% పాపులేషన్ ఉంది రజక కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్లో. అంటే 15 లక్షల పైగా ఉన్నారు. అంటే కమ్మ సామాజిక వర్గానికి దాదాపుగా కొంచెం తక్కువ, మరి రెడ్డి సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి దగ్గరలోనే వాళ్ళ ఉంది, పాపులేషన్ ఉంది. కానీ మరి రజక సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేదు. అదే విషయం మనం తెలంగాణలో కూడా చూస్తున్నాం. ఎందుకంటే రాజకీయంగా ఈ వర్గాలు ఎప్పుడైతే బలంగా ఉండవో వాళ్ళ సంగతి, వాళ్ళ బాగోగులు ఎవరు పట్టించుకోరు. రాజకీయంగా బలమైన వర్గాల యొక్క సమస్యలనే ప్రభుత్వ సమస్య, మరి వాళ్ళ ఈ మిగిలిన వర్గాల సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకోవు. ఒకవేళ పట్టించుకున్నట్టయితే ఇదేం పెద్ద విషయం కాదు. ఇది దీనికి ఒక క్లియర్ కట్ పాలసీ పెట్టి చేయొచ్చు, కానీ ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు కాబట్టి ఇదేం డబ్బులకు కూడా కొదవేం లేదు. మరి భూమి ఇవ్వాలంటే, ఒక స్థలం ఇవ్వాలంటే ఇవ్వచ్చు, స్థలం ఇవ్వటానికి కొదవే ఉండదు. కానీ వాళ్ళకి అచ్చొస్తే అంబోతుమర లేకపోతే ఏదో కోతిమర అని ఒక ఇది ఉంటుంది, ఒక నానుడి ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇష్టమైతే ఏమైనా చేస్తారు, లేకపోతే అసలు పట్టించుకోరు. అంటే ఇష్టం ఎవరిని ఇష్టపడతారు? ఆ పాలక కులాలకు చెందిన వర్గాలనే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇస్తారు. మరి వేరే పాలిత కులాలు ఏవైతే ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళ సంగతి వాళ్ళు పట్టించుకోరు. అర్థానికి ఇది ప్రబలమైనటువంటి తార్కాణం. సార్ చిరంజీవి సార్ చెప్పినట్టు తనకు నచ్చితే మాత్రం అందలం, నచ్చకపోతే మాత్రం పాతాళం అన్నట్టు. అంటే ఇక్కడ క్రీడాకారులకు ముఖ్యంగా బీసీ బహుజనులకు మీరు ఇంతవరకు సర్వీస్లో ఉన్నారు కదా సార్, మీకున్న అభిప్రాయం అంటే ఈ వర్గాల పట్ల గవర్నమెంట్కు? భారతదేశంలో ఉన్నటువంటి శూద్రులు అతిశూద్రులు అంటే ఓబీసీలు ఎస్సీ ఎస్టీలకు అడుగడుగున అవమానాలు ఎదురైతాయి. ఎంత సాధించినప్పటికీ కూడా ఇక్కడ కుల వివక్షత అనేది కొనసాగుతూ ఉంటుంది. భారతదేశంలో ఈ ఓబీసీలు ఎస్సీ ఎస్టీలు అసలు స్పోర్ట్స్లో అనేక రంగాల్లో రాణించినటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు కర్ణం మల్లీశ్వరి తీసుకోండి, బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆమె బీసీ కదా. పీటీ ఉషా పరుగుల రాని ఒక బీసీ అమ్మాయి. అట్లా చెప్పుకుంటూ పోతే బీసీలు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకు రావాల్సినంత గుర్తింపు వాళ్ళకి రాలేదు. సో రీజన్ ఏంటంటే నేను అదే చెప్తున్నాను, బీసీలు ఎస్సీ ఎస్టీలు అంటే ఈ దేశంలో అగ్రవర్ణాలకు మొదటి నుంచి కూడా చిన్న చూపు. అందుకనే వాళ్ళు ప్రతి రంగంలో అంటే ఒక స్పోర్ట్స్ రంగమే కాదు, మీరు చూసినట్టయితే విద్యారంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, న్యాయ రంగం కావచ్చు, ఏ రంగంలో మనం చూసినా కానీ బీసీలను ఎట్లా అంచాలి, ఎట్లా ఎదొక్కాలి అనేటువంటి ఆలోచన తప్ప ఈ అగ్రకులాల వాళ్ళకు వీళ్ళని కూడా మనం సమానంగా మనతో సమానంగా డెవలప్ చేద్దాం అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశంలో పుట్టడమే ఈ శూద్రులు చేసుకున్న పాపం, కులం వాళ్ళకు ఒక శాపం. సో కాబట్టే ఈరోజు ఏం జరుగుతుందంటే ప్రతి రంగంలో అణచివేస్తున్నారు. సో రాష్ట్రంలో ఒక నిజంగా నువ్వు స్పోర్ట్స్కు ఇన్సెంటివ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ ఉండాలి. చాలా రాష్ట్రాలలో ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ ఉంది. ఇప్పుడు ఇదే అమ్మాయి ఇప్పుడు ఏషియన్ గేమ్స్లో గెలుచుకొని వచ్చింది. సో ఇప్పుడు ఈ ఏషియన్ గేమ్స్లో గెలుచుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా అవార్డు ఎంత ఇవ్వాలనేది కొన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రం తీసుకుంటే 10 లక్షల రూపాయల గోల్డ్ క్యాష్ అవార్డు ఉంది. సో గోల్డ్ గెలుచుకొని వచ్చిన వాళ్ళకు 10 లక్షల క్యాష్ అవార్డు. సో సాధారణంగా మన రాష్ట్రంలో కూడా ఈ స్పోర్ట్స్ పాలసీలో 3 రకాల ఇన్సెంటివ్లు ఇస్తున్నాం. ఒకటి క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం, రెండోది మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, మూడోది హౌసింగ్ కొరకు ఓపెన్ ప్లాట్ ఇస్తున్నాం. సో పాలకులకు నచ్చింది అనుకో ఏదైనా ఇస్తారు. గత పాలకులలో చూసాం మనం, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చినప్పుడు టెన్నిస్ ప్లేయర్ను తీసుకొచ్చేసి సానియా మిర్జాకు 5 కోట్లు ఇచ్చారు అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్. మరి ఆమె ఎంత స్పోర్ట్స్కు సేవ చేసింది, మనకెంత చేసింది మన అందరికీ తెలుసు. అట్లాగే చాలా మందికి కూడా పాలకులకు నచ్చిందంటే అసలు ఇంకా ఇక చేతికి ఎముకలు ఉండవు అన్నట్టు ఆ విధంగా దానం చేస్తారు. అదే ఒక బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు వస్తే రారు. మీరు వాస్తవంగా మన దగ్గర కూడా స్పోర్ట్స్ స్కూల్, తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ నుంచి కొన్ని అవార్డ్స్ గెలుచుకుని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏషియన్ గేమ్స్ కానీ ఇంకా వేరే కామన్వెల్త్ కానీ ఇంకా ఇంటర్నేషనల్ గేమ్స్లో వాళ్ళకు కూడా కనీసం
వాళ్ళకు మర్యాద కూడా ఇవ్వాలి. సో ఎట్లా ఉంటుందంటే ఈ పాలసీ అంతా కూడా ప్రభుత్వాలు తమకు అనుకూలమైన వర్గాలు వస్తేనేమో మీరు అన్నట్టు అందలం ఎక్కుతారు, లేకపోతే పాతాళానికి దొక్కుతారు. సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంది. దీనికి ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ లేకపోయినట్టయితే అసలు ఈ స్పోర్ట్స్ అనేది ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా పెరగదు. ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 2036 ఒలింపిక్స్ నాటికి మన రాష్ట్రం ఒక స్పోర్ట్స్ హబ్గా మారాలి అని చెప్పేసి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టి ట్రైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోచెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తామంటున్నారు. కానీ వేర్ ఇస్ ద ఇంక్లూజివిటీ? నువ్వు అన్ని కులాలను కలుపుకునేటువంటి ఆ ఇంక్లూజివిటీ కల్చరే లేనప్పుడు నువ్వేదో అగ్రవర్ణాలకు వాళ్ళకి చేసుకుంటే కుదరదు. ఇవాళ స్పోర్ట్స్లో కూడా ఏమైపోయిందంటే ఈ స్పోర్ట్స్ బాడీస్ ఉంటాయి. సపోజ్ బ్యాడ్మింటన్ క్లబ్ అను ఈ క్లబ్లో ఏదైతే ఉంటాయో క్రికెట్ క్లబ్లో ఇవన్నీ కూడా అగ్రవర్ణాల చేతిలో ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనుషుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ ఎస్సీ ఎస్టీలు ఉమెన్, సో ఉమెన్ కూడా ఎక్స్క్లూడెడ్ పీపుల్. సో వీళ్ళు ఎంత బాగా పనిచేసినా అగ్రవర్ణాల వాళ్ళు ఎంత మంచి ప్రతిభ చూపించినా వీళ్ళని సెలెక్ట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. సో మనం ఇవన్నీ కూడా డాక్యుమెంటెడ్ అయి ఉన్నాయి. ఎన్నో ఇష్యూస్లలో స్పోర్ట్స్లలో ఉన్నటువంటి ఈ పార్టీషన్ బియాస్డ్ యాటిట్యూడ్ డాక్యుమెంట్ అయి ఉన్నాయి. ఏది బీసీ ఎస్సీ ఎస్టీలను ఎట్లా అనగదొక్కిందని. సో అందుకే నేను అంత పెద్ద పదం వాడాల్సి వచ్చింది. దేశంలో పుట్టడమే ఒక శాపం అనేది. ఎందుకంటే ప్రతిభ ఉన్నోడు పుట్టకూడదు. ఇప్పుడు మీరు చూసిండ్రు ఏకలవ్యుడు, అతనేదో పాపం విలువిద్య ఒక మట్టి బొమ్మను చేసుకొని నేర్చుకున్నందుకు శూద్రులకు విద్యలు నేర్చుకోవడం నిషేధింపబడ్డదని చెప్పేసి ఆయన ఏళ్ళు కట్ చేసుకున్నటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ దేశం. అంటే అది పురాణాలు ఎపిక్సే కావచ్చు, కానీ అవి ప్రభావితం చేస్తాయి మనుషుల జీవితాలను. సో అట్లాంటి వాతావరణం ఈ దేశంలో ఉంది. అందుకే మనం ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పెద్దగా మెడల్స్ తెచ్చుకుంటలే. 140 కోట్ల జనాభా ఉన్న మనం మొన్న సియోల్ ఒలింపిక్ జరిగింది. ఎన్ని తెచ్చారండి వీళ్ళు గోల్డ్ మెడల్స్? 1 కోటి జనాభా ఉన్న దేశాల కంటే కూడా తక్కువ తెచ్చారు. 142 కోట్ల జనాభా ఈ రోజు. మనం అసలు ఒలింపిక్స్ లో మన ముందు ఇంకెవరు నిలబడకూడదు. అన్ని గోల్డ్ మెడల్ మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు చైనా చూడండి ఎన్ని మెడల్స్ తెస్తుంది. సో మరి అట్లాంటి పాలసీని మనం ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇంకా ఈ కులము మతం అనే దాంట్లో ఈ మౌఢ్యంలో చిక్కుకొని అసలు ఎదగవలసిన వానికి ప్రతిభ ఉన్న వాడిని ఎదగనీయకుండా చేస్తున్నారు. అందుకనే ఇవాళ ఈ దేశం ఇట్లుంది. సో ఇది ట్రాన్స్పరెంట్ పాలసీ రావాలి. సో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. సో ఇంక్లూజివ్ పాలసీ ఉండాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని నిజంగా కూడా మనం పికప్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి స్పాన్సర్ చేస్తే 100% వాళ్ళు మెడల్స్ తీసుకొని వస్తారు. మళ్ళీ మీరు యంగ్ ఇండియా స్కూల్ పెట్టి మా వాళ్ళకే ఇచ్చుకుంటామంటే మళ్ళీ అదే ఉంటుంది. థ్యాంక్ యూ చిరంజీవి గారు. సార్ శ్రీనివాస్ గారు, సార్ పూర్ణచంద్ర గారును చిరంజీవి సార్ గారు చెప్పినారు కదా, ఒక రాష్ట్ర అధ్యక్షులుగా మీ రెస్పాన్స్ ఏంటి సార్ శ్రీనివాసరావు గారు నందిని విషయంలో? ఈ రోజున తెలంగాణ రాష్ట్రమే కాదు, ఈయన అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది అరాదిగా జరుగుతున్నటువంటి సమస్య. ఏదైతే పూర్ణచంద్ర గారు చిరంజీవి గారు చెప్పినటువంటి చాలా మంచి విషయాలు చెప్పారు. పెద్దలు నాకంట వయసులో అన్నిటిలో కూడా పెద్దవారు, వారు చెప్పినట్లు అన్నిటికీ కూడా నేను ఏకీభవిస్తున్నా. అదేవిధంగా అగ్రకులాలతో ఏదైతే ఉందో, అగ్రకులాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్రీడా రంగంలో కనుక రాణించి ఏదైనా మెడల్స్ కానీ ఏదైనా కొట్టినట్టయితే ఈ విధంగా ఉంటుందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక రజక సామాజిక వర్గం చెందిన ఈవిడ దాదాపుగా 24 బంగారు పథకాలు, 12 మరి బ్రౌన్స్, 10 సిల్వర్, 5 బ్రౌన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఈవిడ. మరి ఇలాంటి క్రీడాకారునికి అన్యాయం జరుగుతుందని ఒక రాష్ట్ర కమ్యూనిటీ సంఘం అధ్యక్షుడిగా నేను చాలా బాధపడుతున్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. పాలకులు ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప, ఓటు బ్యాంకుకి రాజకీయాలు చేస్తున్నారు తప్ప, ఓట్లు ఉపయోగించుకుంటున్నారు తప్ప, మరి ఇట్లాంటి విషయాలు వచ్చేదానికి కూడా ఎటువంటి న్యాయం జరగట్లేదు. అలాగే తమిళనాడు మిగతా రాష్ట్రాలు చూసుకుంటే క్యాష్ ప్రైస్ కానీ, ఉండటానికి హౌస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ఇవ్వటం జరుగుతూ ఉంది. స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్నారు తప్ప పాలకులు దాన్ని
మరి విధి విధానాల్లో అమలు చేయటం అనేది చాలా శూన్యంగా జరుగుతూ ఉన్నది. మరి ఈ నందిని అగసార అనే పాప మరి చాలా లక్ష్యంతో కూడుకున్నటువంటి ఒక పేదింటి అమ్మాయి, రజక సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఈవిడ ఎంతో పట్టుదలతో, ఎంతో పేదరికంలో ఉన్న తండ్రి చిన్న కుటుంబం నుంచి వచ్చి ఒక టీ స్టాల్లో సొంతంగా నడుపుకుంటూ, తల్లి చాలా చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ, చిన్నపాటి చేతి వృత్తులు చేసుకున్నటువంటి చేతి వృత్తుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈవిడికి ప్రోత్సాహం లేదని నేను చాలా బాధపడతా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే వేడుకుంటున్నా, అయ్యా ఓటు బ్యాంక్ గా చూస్తున్నారే తప్ప మమ్మల్ని ఎటువంటి విధానంగా ఆదుకోవట్లేదు. ఏ పాలకులు వచ్చినా సరే పేపర్కి పరిమితం అవుతుంది తప్ప ప్రాసెస్ అనేది ఏది కూడా జరగట్లేదని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. ఈ కార్యక్రమం ద్వారా అయినా సరే పాలకులు దయ ఉంచి ఆ నందిని అగసార కుటుంబానికి, ఆవిడికి రానున్న రోజుల్లో అనేకమైనటువంటి మరి ఇది చేస్తారని, వాళ్ళకి తగిన న్యాయం చేస్తారని నేను కోరుకుంటా ఉన్నాను సార్. శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆయన కమ్యూనిటీ నుంచి ఆ పాప టాలెంటెడ్ పర్సన్ ఆ స్పోర్ట్స్లో ఉన్నది కాబట్టి ఆయన అప్పీల్ చేస్తున్నారు. అంటే ఈ గవర్నమెంట్లు ఏమన్నా స్పందిస్తాయా ఏమన్నా? ఇప్పుడు ఇందులో మనకేమవుతుందంటే అండి, గవర్నమెంట్ విధి విధానాలన్నీ ఎలా ఉంటాయంటే ఏం చేసినా కానీ రిచ్ మ్యాన్ బికమ్స్ రిచర్, పూర్ మ్యాన్ బికమ్స్ పూరర్. బాగా డబ్బున్నోడికే ఎక్కువ డబ్బు వస్తుంది, పేదవాడు మరింత పేదవాడు అవుతాడు. ఇప్పుడు క్యాష్ స్పోర్ట్స్ ఉన్నాయి మనకి. క్యాష్ స్పోర్ట్స్ అంటే ఏంటి? క్రికెట్, టెన్నిస్, ఇవన్నీ క్యాష్ స్పోర్ట్స్. వీళ్ళకి కోట్ల కొలది రూపాయలు వస్తాయి, వాళ్ళకి ఇస్తారు ఈ బెనిఫిట్స్ అన్నీ. కోట్ల కొలది డబ్బు ఇస్తారు, స్థలం ఇస్తారు, వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి స్పాన్సర్షిప్లు వస్తాయి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఆయనకు భారతరత్న ఇచ్చారు. భారతరత్న అయ్యుండి కూడా ఈ రోజున చాలా యాడ్స్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు ఆయన. కోట్ల కొలది డబ్బు వస్తుంది, మరి భారతదేశానికి ఆ డబ్బులోంచి ఎంత ఇస్తాడో మనకు తెలియదు. సో ఈ రకంగా ఏమిటో మరి ఎట్లా వీళ్ళందరూ భారతరత్నాలు అవుతారు? ఒక ఆట ఆడి అంత పై స్థాయి బిరుదులు కూడా అట్లాంటి వాళ్ళకి ఇస్తారు. కానీ మరి ఒక రజక సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి, పేదింటి బిడ్డ, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని తనంతటా తాను తన స్వశక్తితో మరి మెడల్స్ సాధిస్తున్నప్పుడు మరి ఖచ్చితంగా ప్రభుత్వం దానికి సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి. అలా కొన్ని కేటగరైజ్ చేసి, నా ఉద్దేశం ఏంటంటే ఒలింపిక్స్కి మనం 2036లో ఒలింపిక్స్ అయ్యే పరిస్థితులు నాకైతే నమ్మకాలు లేవు. కానీ ఒకవేళ సాధించగలిగితే, సాధించాలనుకుంటే ఇటువంటి యువకులందరికీ కూడా ఒక మెడల్ విన్ కాగానే, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక అక్రిడేట్ ఛాంపియన్షిప్స్లో మెడల్స్ వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక శాలరీ లాగా ఇవ్వాలి. వాళ్ళు ఏ ఉద్యోగం అయినా చేసుకునేవాళ్ళు. అంతేగాని నేను చూశాను ఆమెకి, సింధుకి డిప్టీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. ఏమిటైతుంది ఆవిడ? రేపొద్దున ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తారా? ఆవిడకి చేస్తే రేపొద్దున జిల్లా కలెక్టర్ని చేస్తారా? ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్ ప్రొసీజర్? ఒక డిఎస్పీ ఉద్యోగం ఇస్తారు, ఎందుకు అది ఇవ్వటం? వాళ్ళు కూడా ఆ ఉద్యోగాల్లో ఉండిపోయి రెగ్యులర్ డిఎస్పీలాగా బిహేవ్ చేయలేరు, అట్ ది సేమ్ టైం ప్రజలకి సర్వ్ చేయలేరు. దాని బదులు దానికి ఒక స్పోర్ట్స్, ఒక శాలరీ, ఒక బేసిక్ పే, ఇంక్రిమెంట్స్ అని ఇచ్చేసి వాళ్ళు ఏమైనా చేసుకునేవ్వండి. అది గ్యారంటీడ్గా ఒక సమ్ ఇవ్వటం అనేది చాలా అవసరం. అట్లనే ఈ రోజున ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో, అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ హౌసింగ్ స్కీమ్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఒక హౌస్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఏదో బంజారా హిల్స్లో కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఇచ్చినా చాలామంది కట్టుకోలేరు, దాన్ని అమ్ముకుని వేరే చోట చేసుకోవాల్సి వస్తుంది, ఉండలేరు అక్కడ. అందువల్ల ఈ అనాలోచితమైన నిర్ణయాలు, ఆ రోజుకి ఏదో ఆయన దొరగారికి బుద్ధి పుట్టుద్ది, రా ఏసై వేరుతాడు అనే ధోరణిలో పనిచేస్తున్నారు. అసలు చాలా అన్ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేషన్. అధికారులు కూడా ఏం చేస్తారో అర్థం కాదు. సార్, అవును సార్, పలానా ఆయన ఇంతకుముందు సీఎం ఇది అనౌన్స్ చేశాడు, ఇప్పుడు మీరు ఇది చేయండి, పేపర్ వాళ్ళని పిలవటం, తంతు నిర్వహించటం, ఏదో ఒక ఆర్డర్ ఇవ్వటం, పంపించేయటం, అయిపోయాయి. అంతేగాని స్పోర్ట్స్ని అసలు ఎలా ఇంప్రూవ్ చేయాలి? అక్కడేమో రామ్ ప్రసాద్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నాడు, స్పోర్ట్స్ మినిస్టర్. అసలు ఆ స్పోర్ట్స్ గురించి ఆయనకు అవగాహన ఉందా? ఆయన ఏమన్నా తెలుసా? ఆ దృష్టి ఏమన్నా పనిచేస్తాడా ఆయన?
ఆ స్పోర్ట్స్ చైర్మన్ ఎవరినైనా సరైనటువంటి స్పోర్ట్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని వేస్తారా? మరి ఇక్కడైనా వేస్తారా? ఇక్కడ సీఎం గారే స్పోర్ట్స్ మినిస్టర్, ఏది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు. మరి ఏంటి అసలు వీళ్ళకి ఏమైనా తెలుసా అసలు ఈ సబ్జెక్ట్ తెలిసి వ్యవహరిస్తారా? సరే మీకు అంతా తెలీదు, మరి సరైన టీంను పెట్టుకుని తయారు చేసుకుని ఇట్లాంటి అమ్మాయిలు రాగానే ఇలాంటి మెడల్స్ తెచ్చినప్పుడు వాళ్ళని ప్రాపర్గా ఏదో పిలిపించేదో శబాష్ అనిపించడం కాకుండా ఒక మెసేజ్ యూత్ మొత్తానికి పోవాలా. సో ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన పిల్లలకి ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యేలేం అసలు నంబరే ఉండదు. ఇప్పుడు బీసీలు ఉన్నారనుకోండి, నాయకులు ఎవరు ఉన్నారండి? 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ అసెంబ్లీలో. అంటే 119లో 19 మంది, 20% కూడా లేరు. 60 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, అంటే 40 షార్ట్. ఈ 40 షార్ట్ కాబట్టి అక్కడ ఎక్కడైతే ఎమ్మెల్యేలు షార్టేజ్ 40 ఉందో అన్నిట్లోనూ షార్టేజే బీసీలకి. అందుకని ఆమెకు కూడా సరైనటువంటి పథకం రాదు, మరి క్యాష్ ప్రైజ్ రాదు, ఇంటి స్థలం రాదు, ఒక తనకి లాంగ్ రన్లో కూడా ఒక ఏర్పాటు, ఆర్థికపరమైనటువంటి ఏర్పాటు ఉండదు. మిగిలిన ఎవరైతే ఈ ఉన్నారో ఈ యువకులకి ప్రోత్సహించినట్టు అవ్వదు. అందువల్ల స్పోర్ట్స్ ఏమి ఇంప్రూవ్ కావు. ఇది ఊరికనే ఆ రోజు పేపర్లు ఇచ్చారు, మనమేమో క్రిటిసైజ్ చేస్తున్నాం. దీన్నేమో సహృదయంగా కూడా తీసుకోకుండా ఏంటంటే ఎందులో వచ్చింది, దానికి ఎంతమంది చూస్తారు, సర్లే ముందు మన పని మనం చేసుకుందాం, ఏ స్కీమ్ ఎక్కడుంది, ఏ రోడ్డు శాంక్షన్ చేయాలా, ఎవరికి పర్సంటేజ్ ఇవ్వాలా, ఎంత డబ్బులు వస్తున్నాయి, ఇదే ధోరణి తప్పిస్తే రాజకీయ నాయకులకి రాజకీయ వ్యాపారం తప్పిస్తే పాలన అనేది లేదు. ఎగ్జాక్ట్లీ సార్. చిరంజీవి సార్ చెప్పినట్టు ఆ అమ్మాయి సీఎం గారిని ఫ్యామిలీతో కలవడానికి పోతే కనీసం ఫ్యామిలీని కూడా ఎలవ్ చేయలేదు సార్ సీఎం దగ్గరికి. తోటి క్యాబినెట్ మినిస్టర్స్ సీఎం ఆ అమ్మాయితోని ఏషియా నుంచి గోల్డ్ మెడల్ తెచ్చిందని ఫోటో దిగితే వాళ్ళు పక్కన కూర్చున్నారు, కానీ కనీసం లేచి నిలబడలేదు. అంటే సార్ చెప్పినట్టు షార్ట్ ఉన్నది కాబట్టి అది జరుగుతుందేమో అనిపిస్తుంది. ఇంకోటి సార్ చెప్పినారు ఇందాక సచిన్ టెండూల్కర్ గురించి. సచిన్ టెండూల్కర్కు భారతరత్న ఆయన 40 years ఏజ్ ఉన్నప్పుడు ఇచ్చినారు. పేదల దేవుడు ఈ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత దాదాపు 34-35 సంవత్సరాల తర్వాత ఇచ్చినారు సార్ భారతరత్న. అంటే ఈ వివక్ష అనేది ఇప్పటి నుంచి సాగుతలేదు. ఇది పూర్వం నుంచి ఎంతోమంది ప్రముఖులు ఉన్నటువంటి భోజనాలలో ఉన్నా కూడా ఇది జరుగుతూనే ఉన్నది ఇప్పటికీ, స్టిల్ ఇప్పటివరకు నందిని వరకు. అంటే దీన్ని రూపుమాపాలంటే మీకున్న ఇప్పుడు ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి వివక్షత సార్. అయితే భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో మనం ఆర్టికల్ 14, 15, 16, 17 ఇవన్నీ రాసుకున్నాం. సమానత్వం కొరకు, ఆత్మగౌరవం కొరకు, సామాజిక న్యాయం కొరకు. కానీ అమలు చేసే వాళ్ళు ఎవరున్నారు? మళ్ళీ అగ్రవర్ణాలు, అగ్రకులాల మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఇక్కడ అమలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ మనుషులకే వాళ్ళు న్యాయం చేసుకోవాలనేటువంటి తాపత్రయంలో వాళ్ళు ఉంటారు. సరే, రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పుణ్యమా అని చెప్పేసి ఆర్టికల్ 15(4), 16(4)తో కొంత రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రావడంతో వాళ్ళు కొంత రిలీఫ్ పొందింది. కానీ ఈ సోషల్ డిస్క్రిమినేషన్ అనేది ఈ రోజు కూడా వాళ్ళలో కొనసాగుతుంది, అందరిలో కొనసాగుతుంది. వాళ్ళకు కొద్దిగా ఈ స్పెషల్ యాక్ట్లు రావడంతో కొంత ప్రొటెక్షన్ అనేది వచ్చింది. కానీ బీసీలలో కొన్ని కులాలు ఉన్నాయి. వాస్తవంగా ఏంటంటే ఈ సంచార జాతులు కానీ, తర్వాత బీసీఏలో ఉండే కులాలు చాలా వరకు వాళ్ళు నిరుపేదల కుటుంబాలు ఉన్నాయి. సో కొన్ని అడుక్కు తినే కులాలు, యాచకించే కులాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళ జీవనం ఇంకా చాలా దుర్భరంగా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఇట్లాంటి వివక్షతలు కొనసాగుతుంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు, వాళ్ళు స్పోర్ట్స్కి ఎక్కడ వస్తారు? అసలు వాళ్ళకు తినడానికి వాళ్ళ జీవనోపాధులే వాళ్ళకి లేవు. వాళ్ళు స్పోర్ట్స్ల గురించి ఏం ఆలోచిస్తారు? మెడల్స్ గురించి ఏం ఆలోచిస్తారు? అట్లాంటి సందర్భంలో పాపం కష్టపడే అమ్మాయి నందిని తీసుకొచ్చినప్పుడు అందరికంటే ఎక్కువ అవార్డు ఇవ్వాలి. ఎవరికో సానియా మిర్జాకు 5 కోట్లను, ఇంకెవరికో 2 కోట్లను, 3 కోట్లకు కాదు. ఆ క్రికెట్లో ఏదో ఉందని చెప్పేసి అందరూ భ్రమించిపోతున్నారు. అసలు ఆ క్రికెట్ చేయబట్టి దేశంలో అనేకమైన స్పోర్ట్స్ నాశనమైంది. క్రికెట్ మింగేసింది, ఆ గేమ్ అందరినీ మింగేసింది. కాబట్టి ఆ క్రికెట్లో ఏమి లేదు. ఈ దేశంలో ఏంటంటే క్రికెట్ అనేది 6 గంటలు 7 గంటలు లీజర్గా చూసే గేమ్. అది పని లేనటువంటి అగ్రకులాలు దాన్ని ఎంటర్టైన్ చేస్తే దాన్ని చూసి మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సాన్స్క్రైజేషన్ ప్రాసెస్ అంటారు. అంటే నేను చూడకపోతే నన్ను ఎట్లా వీడియో కల్చర్లెస్ బ్రూట్ అనుకుంటారో ఏంటో అని చెప్పేసి వాడు ఆ గేమ్కి అడిక్ట్ అవుతాడు.
ఏమంటే నిన్న ఊరికనే పోయి అది సెలబ్రేషన్స్ 11 మంది చనిపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వాల్సినంత అవసరం వచ్చిందా? మరి అరే వీళ్ళు కామన్ మ్యాన్లు ప్రాణాలకు విలువలేదా ఈ దేశంలో? ఈ దేశంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రాజీనామా చేయాలి నేను అంటే. ఏం 11 మంది చనిపోతే మీరు అవార్డు ఎట్లా ఇస్తారండి? అకౌంటబిలిటీ లేదా గవర్నమెంట్లో? సో అది జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఈ అమ్మాయి నిజంగా ఇంత అవార్డు తీసుకొస్తే పేపర్ నిండా యాడ్ ఇచ్చి సత్కరించాల్సింది పోయి కనీసం మీరు అన్నట్టు సీఎం ఆఫీసులో లోపలికి కూడా రానియలేరంటే అది ఎంత బాధాకరమైన విషయం. సో దీని ఎట్టి పరిస్థితుల్లో బీసీ ప్రజాప్రతినిధులు కూడా రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీ ప్రజాప్రతినిధులు ఎంతకాలం కూడా మేము ఏదో మా పార్టీలకు సేవలు చేసుకుని మేము బతుకుతాం, ఎన్నికల టైంలో మాత్రం మీ దగ్గరకు వచ్చి మా ఓట్లు ఏమని అడుగుతామంటే ఎట్లా? అప్పుడేమో బీసీలు కావాలి, బీసీల ఓట్లు కావాలి, గెలిచిన తర్వాత అగ్రవర్ణాల సేవలు తరించిపోతారు. సో మరి ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా టేకప్ చేయాలి, ప్రభుత్వాలను నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఏంటంటే కామన్ మ్యాన్కు ప్రాణాలకు వాల్యూ లేదు, కామన్ మ్యాన్ చేసినటువంటి గొప్ప పనులకు కూడా విలువ లేదు. అది జరుగుతున్నటువంటి భారతం, నేటి భారతం. కాబట్టి 100% దీనిపైన రేపు రాబోయే కాలంలో బీసీ సంఘాలు కూడా స్పందించాలి. కేవలం బీసీ సంఘాలు కూడా ఎట్లున్నాయంటే ఇప్పుడు ఒక రజకులు అంటే ఆ రజకుల కులందేదో అనుకుంటున్నారు. కాదు బాబు, ఇది మన బీసీ కులాలందరిది కూడా అనే సమస్య మనం తీసుకోవాలి. ఇప్పుడు బీసీ కులాల స్పందన కూడా ఎట్లుందంటే వాళ్ళ కులం వరకు వచ్చినప్పుడే స్పందిస్తుంది. సో ఈ మైండ్ సెట్ మారకపోతే, బీసీలలో యూనిటీ రాకపోతే రేపు రాజ్యాధికారం ఎట్లా మనం సంపాదించుకుంటాం? ఇప్పుడు మన బీసీ సంఘాల్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే సార్, ఈ కుల సంఘాలు ఏ కులానికి ఆ కులం సంబంధించే ఆలోచిస్తున్నారు. మిగిలిన మన తోటి కులాలతో కలిసి పనిచేస్తే మన అందరి డిమాండ్ మీట్ అవుద్ది అనేది మర్చిపోతుంది. సో ఆ దృక్పథంతో పనిచేయాలి. మేము ఇందాక చిరంజీవులు గారు అన్నట్టు క్రికెట్ పెద్ద క్యాష్ స్పోర్ట్స్. ఇప్పుడు కోహ్లీ కానీ వీళ్ళందరికీ కొన్ని లక్షల రూపాయలు వస్తుంది, ప్రైజ్ మనీయే కాదు బయట నుంచి. మరి వాళ్ళకి మళ్ళీ సీఎం స్వయంగా సన్మానం చేస్తారు. అక్కడ కూడా పోటీ వచ్చిందట. శివకుమార్ వర్గానికి సీఎం వర్గానికి పోటీ వచ్చిందట. ఈయన శివకుమార్ ఏమో ఖచ్చితంగా బ్రహ్మాండమైన సభ పెట్టాలని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు ఆర్సీబీ తరపున. అందుకని అంత మామూలుగా ఏదో 30-35 వేల కెపాసిటీ ఉన్న స్టేడియం అది. సో వాళ్ళు ఏంటంటే 1,00,000-1,50,000 వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారట. 5 లక్షల మంది వచ్చారు. సో ఇప్పుడు పోలీస్ కమిషనర్ కూడా ముందే చెప్పాడు ఇక్కడ వద్దు అని. అంటే ఆయన శివకుమార్ కాదు ఖచ్చితంగా జరగాల అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడట. డిమాండ్ చేసేటప్పటికి 11 మంది చనిపోయాడు. 11 క్రికెట్ గురించి ఏమంటారు, ఇట్ ఈస్ ద గేమ్ ఆఫ్ ప్లేడ్ బై 11 fools అండ్ వాచ్డ్ బై 11 lakhs millions అని చెప్తా ఉంటారు. అట్లా చూడండి, ట్రాజిక్గా 11 people చనిపోయారు. 11 మంది హాస్పిటల్లో ఉన్నారు, 11 మంది చనిపోయారు. అండ్ దానికింత సీఎం స్థాయిలో ఎంత ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడ వస్తుంటే, అలానే ఇక్కడ మనం మిస్ యూనివర్స్ పోటీని చూసాం. దాని గురించి విపరీతమైనటువంటి అరేంజ్మెంట్స్ చేశారు. సరే, నాగరికతకు సూచకంగా చేశారు అనుకుందాం. మరి అది చేసినప్పుడు ఈ నందిని లాంటి యువతి మరి బ్రహ్మాండమైన మెడల్ సాధించినప్పుడు ఎందుకు అదే స్థాయిలో గుర్తించం? మరి నందిని తల్లిదండ్రుల్ని మరి ఎందుకు అలౌ చేయలేదు అనేది చాలా దారుణమైన విషయం. అవును, మరి ఏం గౌరవం ఇస్తున్నాం మనం? ఈ అమ్మాయికి ఏం గౌరవం ఇస్తున్నాం? ఆ కుటుంబానికి ఏం గౌరవం ఇస్తున్నాం? ఆ సామాజిక వర్గానికి ఏం గౌరవం ఇస్తున్నాం? మరి ఆ సామాజిక వర్గం ఆషామాషి సామాజిక వర్గమా? చాకలి ఐలమ్మ ఆవిడే కదా మొత్తం చరిత్ర సృష్టించింది ఆవిడ పోరాటం ద్వారా. మరి ఏంటి అసలు ఏ సెన్సిటివిటీ లేని పాలనలు సాగుతున్నాయి. ఈ నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క అధికారం గురించి కొట్లాడుకోవటం, ఎవరు సీఎం కావాలా ఏంది, ఒక రకమైన అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సేన్ అడ్మినిస్ట్రేషన్ కావాలి. చిరంజీవి గారు చెప్పినటువంటి సూచనల మేరకు ప్రతి బీసీ బహుజనులందరూ కూడా ఒక ఏకతాటిపై ఉండి ఏ కులానికి సమస్య వచ్చినా ముందుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని నా అభిప్రాయం ముందుగా. అదేవిధంగా తెలంగాణ క్యాబినెట్ లో షాద్నగర్ ఎమ్మెల్యే వీరశంకర్ గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన ఆయన. మరి ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి ఆయన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాడో కూడా మరి నాకైతే అర్థం కావట్లేదు. మరి షాద్నగర్ ఎమ్మెల్యే
మరి ఈ అన్ని కులాలు బీసీ వర్గాలు కానివ్వండి, రజక సామాజిక వర్గం కానివ్వండి చేయటం వల్లనే కదా ఆయన గెలిచింది. అదే లోకల్ గా ఉన్నటువంటి షాద్ నగర్ ఎమ్మెల్యే వీరశంకర్ గారు తెలంగాణ మంత్రివర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక శాసన సభలో. ఆయన ఎందుకని బాధ్యత తీసుకోలేదని కూడా నేను ఈ విధంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. సార్ ఫైనల్గా చిరంజీవులు సార్ ఏమి ఇస్తారు మీరు మెసేజ్ నందిని విషయంలో? అదే నందిని విషయంలో ఆమెకు మాత్రం తీవ్రమైన అన్యాయం జరిగిందనే విషయం అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అంశం ఒకటి. రెండవది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు షాద్నగర్ ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఉన్నారు బసవరాజ్ సారయ్య గారు, వీరు ఇష్యూను టేకప్ చేయాలి. ఇప్పుడు మన ఇష్యూను మనం పట్టించుకోకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎట్లా పట్టించుకుంటారు? మొదలు ఇప్పుడు మనం అన్ని కులాలను ఏకం కావాలన్నా అది ఒక బ్రాడర్ ఐడియా. మొదలు మన కులం సంబంధించిన ఇష్యూ కాబట్టి మనం దాన్ని టేకప్ చేయాలి. ఈ ఇష్యూ తప్పకుండా వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళేసి రేపు అసెంబ్లీలో అంటే రేపు సీఎం దగ్గరకు తీసుకెళ్ళాలి. లేదా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోతే అసెంబ్లీలో ఇంకో బీసీ ఎమ్మెల్యేతో మాట్లాడి అది రేజ్ చేయించాల్సింది. దీన్ని ఇంతటితో వదలకూడదు. అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు అందరం పోరాటం చేయాల్సిందిగా మనం. థ్యాంక్ యూ. నేటి బీసీ క్రీడాకారులకు అవమానం, ముఖ్యంగా నందిని విషయంలో నేటి చర్చకు వచ్చి మంచి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తెలంగాణ చైర్మన్ చిరంజీవి గారికి, అలాగే డాక్టర్ పూర్ణచంద్ర గారు రిటైర్డ్ డీజీపీ ఆల్ ఇండియా బీఎస్పీ కోఆర్డినేటర్ గారు పూర్ణచంద్ర గారికి, అలాగే జూమ్ ద్వారా విజయవాడ నుంచి రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి ప్రమేయం తరపున శుభాభినందనలు. మరో కార్యక్రమంలో వచ్చే వారం కలుద్దాం.